బోల్డ్ అని కూరలు వండుకుంటామండి రకరకాలు. అప్పుడప్పుడు స్పెషల్ కూరలు వండుతాం. ఏం చేస్తాం స్పెషల్స్ అంటే వెజిటేరియన్స్లో కొంచెం ఎక్కువ వేయించేవి, ఎక్కువ నూనె పోసేవి, చాలా ప్రాసెస్ లెంగ్దీ ప్రాసెస్ ఉండే పదార్థాలు అప్పుడప్పుడు మనం ఖాళీగా తీరిగ్గా ఉన్నప్పుడు. అంతేకాదండి, ఆ కూరకి కావాల్సిన స్పెషల్ ఐటమ్ ఫ్రెష్గా దొరికితే కాకరకాయలు. ఇవి చిన్నవి పొట్టివి ఇలా ఇంత బుజ్జి బుజ్జి సైజులో కనపడితే కనుక మంచి ఉత్సాహం వస్తుంది. కాకపోతే దీనికి కొంచెం టైం కావాలి కాబట్టి కాస్త మనకు టైం ఉందో లేదో చూసుకుని చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకుని వీటిని ఉడికిచ్చి పిండేసి కారం వేయించుకుని ఇందులో పెట్టి వీటిని వేయిస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో. ఉల్లిపాయలతో చేయొచ్చు, ఉల్లిపాయలు లేకుండానూ చేయొచ్చు. ఉల్లి చాయిస్ ఉన్నవాళ్ళు వేసేసుకోండి, చాయిస్ లేని వాళ్ళు నేను చెప్పినట్టు చేసేయండి. చూద్దాం. ముందు కాకరకాయలన్నిటిని ఇలా చీరేసి లోపల ముదురు గింజలుంటే తీసేద్దాం. లేత గింజలుంటే ఉంచుకోవచ్చు. అంటే కాయ బాగా లేతగా ఉంటే గింజలు తీయక్కర్లా. ముదురుగా ఉంటే మాత్రం అన్ని కాయలకి ఇలా చక్కగా ఓపెన్ చేయటం, లోపల ఉన్న గింజలు తీసేయటం. స్టవ్ వెలిగిద్దాం. ఒక నీళ్ళ పాత్ర పెట్టుకోండి. దీంట్లో మనం కడిగి కట్ చేసి కొంచెం కోత పెట్టి గింజలు తీసేసిన కాకరకాయలు వేసేద్దాం. సుమారుగా ఒక 1/2 కిలో కాకరకాయలు అనుకోండి, అర కేజీకి దగ్గర. అన్నిటికీ ఘాట్లు పెట్టేసాం, గింజలు తీసేసాం. కాస్త పసుపు, తర్వాత మజ్జిగ వేసి ఉడికిచ్చేవాళ్ళం అండి ఇది వరకు. ఇప్పుడు మజ్జిగలు ఎక్కడుంటాయి, మనం వెనదీసిన మజ్జిగలు, పుల్ల మజ్జిగలు కొంచెం తక్కువే. అందుకని ఏం చేస్తానంటే నేను చిన్న ఉసిరికాయ ఇంత చింతపండు వేస్తాను. అదేం ఉపయోగపడదు, కాస్త చేదు విరుస్తుందని అంటారు. దీన్ని దాన్ని ఉడకనిద్దాం. మూత పెట్టి మీడియం సెగ మీద వీటిని ఉడకనిద్దాం. ఇది కనుక మనం మార్నింగ్ పొద్దునపూటే 9 గంటలకే చేసేసి పెట్టుకుంటే కాయలు చల్లారిపోతాయి. కారం వేయించిన కారం మన దగ్గర రెడీగా ఉంటే కాయల్లో పెట్టేసేయటం, చక్కగా వేయించేసుకోవటం. కూర కారం చేసుకుందాం. ఇందులో కావాల్సిన కారాన్ని తయారు చేసుకుందాము. దీనికి జనరల్గా అన్ని కూర కారాలకి చేసినట్టుగానే కొన్ని పదార్థాలు పెంచుతాము, కొన్ని తగ్గిస్తాము. ఒకవేళ ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏ టైంలో ఉల్లిపాయలు యాడ్ చేయాలో చెప్తాను. కొంచెం నూనె, 1 స్పూన్ నూనె వేద్దాము. ఆల్రెడీ కాకరకాయలు చాలా చేదుగా ఉంటాయి, కొంత చేదు తగ్గుతుంది. కానీ ఇంకా మెంతులు ఎందుకని నేను మెంతులు వేయట్లేదు. దీనికి ఏం చేయాలంటే 1/2 కప్పు పల్లీలు, తర్వాత కొంచెమే శనగపప్పు, ఎందుకంటే పల్లీలు ఉన్నప్పుడు ఎక్కువ శనగపప్పు అవసరం లేదు. తర్వాత 1/4 కప్పు, 2 పెద్ద స్పూన్లు అనుకోండి మినపప్పు, తర్వాత 1/4 కప్పు ధనియాలు, 1 స్పూను జీలకర్ర. వీటన్నిటిని నూనెలో వేయించేసేయండి. ఇందులో శనగపప్పు మన ఛాయిస్ కాకపోతే మానేయచ్చు, లేదా పల్లీలే మన ఛాయిస్ కాకపోతే పల్లీలు మానేసి శనగపప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రబడేదాకా వేయించి అప్పుడు చివరికి ఎండుమిర్చి కనుక వేస్తే మనకి కలర్ బాగా వస్తుంది, ఎర్రగా ఉంటుందన్నమాట. పప్పులు వేగిపోయాక ఎండుమిర్చి చివరికి వేసుకుందాము. అప్పుడు మనకి మిర్చి నల్లబడిపోకుండా ఉంటుంది. ఒకవేళ ఉల్లిపాయ కొత్తిమీర వేసుకోదలిస్తే ఈ కూర కారంలో ఇప్పుడు ఈ టైంలో కనుక మనం ఉల్లిపాయ వేసి మిర్చితో పాటు వేయించేస్తే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అది వేయట్లా, ఇలాగే చేస్తాను నేను. మిరపకాయలు కొంచెం పొట్టలు ఊపగానే ఆపేసేయటమే. 1 ఫైనల్ టచ్ ఏంటంటే ఈ కాయలకి సరిపడా మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న విసిరికాయ అంతా కొంచెం ఏసలు తీసేసి ఇలా కొంచెం పల్చగా చీలికల్లాగా చేసి వేస్తే చక్కగా వేగిపోతుంది, పొడిలో ఈవెన్గా కలిసిపోతుంది. స్టవ్ ఆపేసేద్దాం, వేగిపోయింది. దీన్ని చల్లార్చాక గ్రైండ్ చేసేసుకోండి. పొడి సిద్ధంగా చేసుకుంటే కాయల్లో పెట్టి వేయించేసుకోవచ్చు. కాకరకాయలు దాదాపుగా ఉడికిపోయినాయి. చాలా ఇంకా ఎక్కువ ఉడికితే ఇదంతా పేస్ట్గా అయిపోతుంది, అలా అవనివ్వకూడదు. మనకి కాయ ఇట్లా కలర్ మారాలి, కొంచెం ఇది అట్లా గీత పడేలాగా ఉండాలి. చాలు, తీసేద్దాము. వీటిని ఏం చేయాలంటే నీళ్లు వంచేసి కాయలను కొంచెం చల్లారనిస్తే సరిపోతుంది. మనం వేయించిన పప్పులు ధనియాలు గ్రైండ్ చేసేసామంటే సరిపడా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవటం. ఒక మూకుడు పెడదాం. ఇది కొంచెం వెడల్పాటిది పెడితే షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇది వేడెక్కి కాస్త ఇందులో నూనె పోసి ఇది కొంచెం వేడెక్కే లోపల మనం కాయల్లో కారాన్ని పెట్టేద్దాం.
ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, నిర్మోహమాటంగా వేసేయాలి. కాయల్లో తడి లేకుండా కొంచెం పిండేస్తే వీటిని అలాగా బాగుంటుంది. మేమేం చేసేవాళ్ళమంటే వీటికి ఒక దారం చుట్టేవాళ్ళం, ఇట్లా కొంచెం దగ్గరికి చేసేస్తే అతుక్కుంటుంది అన్నమాట. అది కాయల్లో నిండా కారం పెట్టేసి కొంచెం పక్కకి వాల్చి పెడితే బిగిసిపోతుంది, క్రమంగా తడికి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ పొడి కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం అన్ని రకాల కూరల్లోకి వేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంతంత చిన్న చిన్నవి కాకుండా కాకరకాయలు పెద్దవిగా ఉన్నాయి అనిపించింది అనుకోండి, ఇలాగే ఉడికిచ్చేసి పెద్ద పెద్ద ముక్కలు చేసి షాలో ఫ్రై చేసుకోవటము, అందులో పొడి చల్లేసుకోవడం. అకేషనల్గా 2 మినిట్స్కి ఒకసారి కాయల్ని అటువైపు అటు ఇటు తిప్పుతూ చక్కగా కాలనివ్వాలంటే వేగిపోనివ్వాలి. ఈ పొడి కూడా మనం ఏంటంటే నూనె ఎక్స్ట్రా ఉన్నది వంచేసి అప్పుడు కొంచెం పొడి చల్లుకోవచ్చు పైన. కాస్త జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే ఏ పార్ట్లో కోత పెట్టామో ఆ పార్ట్ని నూనెలోకి వెళ్ళనివ్వద్దు. వెళ్తే ఏమవుతుందంటే ఈ పొడి వెంటనే ఇమీడియట్గా మన కజ్జికాయలు ఓపెన్ అయిపోతాయి అన్నమాట కాకరకాయలు. అలా వెళ్ళనివ్వకూడదు, మిగిలిన 3 పక్కల కాలనివ్వాలి. కాస్త చివరికి వచ్చేసరికల్లా ఈ మిగిలిన నూనెని ఈ కాకరకాయల్లో మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టి కారం పెట్టామో అక్కడికి అందులోకి వేస్తే ఏమవుతుందంటే లోపలిది కూడా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. అంటే ఆయిల్ది ఫ్రై అయింది, నూనెతోటి వేగుతుంది, బాగుంటుంది. ఈ నూనె చప్పుడు అంటే చిన్న చిట శబ్దం వస్తుంది కదా, అది ఆగితే మన కాయల్లో పూర్తిగా పచ్చి తడిపోయినట్టు. అప్పటి వరకు ఓపిక్గా వీటిని దీని మీదే వదిలేయాలి. ఇంత మటుకు వేగకి ఇంకా మాడతాయన్న భయం ఏమి ఉండదు. మనం ఏంటంటే కాస్త దగ్గరుండి చూసుకోవాలి. మంచి దోసకాయ పప్పు, చక్కగా ప్రశస్తమైన కరివేపాకు చారు పెట్టి ఈ ఫ్రై కనుక చేస్తే ఎంత బాగుంటుందో భోజనం. ఇది కనుక ఒకసారి చూపిస్తే ఈ టేస్ట్ పిల్లలకు కూడా మళ్ళీ ఇంకా వేరే ఏ ఫ్రైలు కావాలని కోరుకోరు. ట్రై చేసి చూడండి. ఇంకొక 2 నిమిషాల్లో తీసేయచ్చు. అవసరమైతేనే దీని మీద పొడి చల్లుకోవాలి. మనకి కాయల్లో నుంచి బయటికి రాలేదనుకోండి, చూడండి కాయలోనే ఉంది, బయటికి రాకపోతే ఇంకా పైన కారం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మిగిలిన కారాన్ని ఇంకా ఏ వంకాయ కూరలోనో, బీరకాయ కూరలోనో, దొండకాయ ఫ్రైలోనో చల్లేసుకోవచ్చు. వేగిపోయినాయండి, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వ్ చేసేయండి కాకరకాయ ఫ్రై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.